ఇది మనం వెతుక్కుంటూ వచ్చిన పొన్నేటి పాలెం అంట. ఇంకా 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం. ముందర ఆ తమ్ముళ్ళు అడిగితే మాత్రం వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మేము కొత్త అన్న అన్నారు. మనోనికి అది వినిపించింది, ఏదో కనిపించింది లేండి. సారీ. ఓకే ఓకే. ఇది పొన్నేటి పాలెం బోట్ అనమాట. ఇలా పల్లిలోకి వస్తూ ఉంటే మనకి చాలా పచ్చగా మరియు పల్లె వాతావరణం అయితే వస్తుంది. ముందర పెట్టాను కార్లో, ముందరకు వచ్చాను కార్. హలో మై డియర్స్, దారిస్తారా? హాయ్. ఎంత బాగుంది కదా అసలు. ఫ్లవర్సే చూసా. ఇది మేమైతే సెకండ్ టైం విజిట్ చేస్తున్నాము అంకుల్. బట్ కానీ మాకు ఇదో తెలియని ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంత ప్రశాంతంగా ఉందో చూడండి అసలు. ఒక్క ఏమంటారు మన సిటీస్లో కానీ టౌన్స్లో లాగా ట్రాఫిక్ లేకుండా ఎంత ప్రశాంతంగా నచ్చిన ఫ్రూట్స్ అంటే బనానా కావచ్చు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. మనం బయట కొనాల్సిన అస్సలు లేదు. సో మీరు పీస్ఫుల్గా వచ్చి హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడంటే పల్లెల్లో మాత్రమే. టౌన్స్లో సిటీస్లో మొత్తం అంతా డొల్లే. సో ఇదన్నమాట మెట్లపల్లి అంటే బోర్డు చూసిన కనపడలేదా మా వాళ్ళకి? ఎట్లా అంటే మెట్లపల్లి అంటే అన్ని చూడు, అది మెట్లు కాదు, అది మెట్లపల్లి మెట్లు ఉంటాయన్నమాట. అలా మనం మాట్లాడకూడదు నాన్న, కాపీ రేట్ వేస్తారు మళ్ళీ మా దగ్గర. తాతగారు బాగున్నారా? ఇప్పుడు బాగుంటారు. మనం మదనపల్లిలో ఉన్నాము, బట్ కానీ ఇక్కడ ఎంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి మాకు కూడా తెలియదు. సో మీరు కూడా వాటర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇదే అనుకుంటా విష్ణు మనం వెతుక్కుంటూ వస్తున్న వాటర్ ఫాల్స్ నుంచి ఏమో నాకు అనిపిస్తుంది. ఎస్, మనం దగ్గరికి వచ్చాం. మైక్ చూడు ఎంత బాగుంది అసలు. చుట్టూ పొలాలు, పిచ్చుకలు, సీతాకోక చిలుకలు చూడండి. సీతాకోక చిలుకలు అసలు మన మదనపల్లిలో కానీ టౌన్స్లో కానీ మొత్తం అంతా కరువు అయిపోయింటాయి అనమాట. అవి ఎక్కడ కనపడవు, ఎందుకంటే వేటాడు తినేస్తారు కాబట్టి. అవిటిని కూడా వదలరు ఫ్రెండ్స్ మన వాళ్ళు. మన వాళ్ళు సండే అయితే చాలు మామూలు. ఓ మంచి టెంపుల్ కూడా ఉంది విష్ణు అసలు. అబ్బా ఏమన్నా అమ్మవారి టెంపుల్ అసలు. సైడ్ నుంచి వాటర్స్ ఉన్నాయన్నమాట, చుట్టూ పచ్చని పొలాలు. మనం వచ్చేసాం విశ్వ నుంచి వాటర్స్ ఉన్నాయి. సో ఇదే అన్నమాట మనం వెతుక్కుంటూ వచ్చిన పనస మాకులపల్లి. ఎస్, పనస మాకులపల్లి. మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. కృష్ణ నేనే చిన్నప్పుడు అట్లే ఉంటాను కోసం ముందర స్వర్గం వెయిట్ చేస్తుంది. మైక్ అసలు ఏమన్నా చేసినారు విష్ణు. సూపర్. ఆన్సర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టండి. సో లైక్, కామెంట్, షేర్ అండ్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ అని ఇప్పుడే చెప్పేసాను. సారీ, ఇంకా లాస్ట్ వరకు ఉంది చూడండి. ముందుంది చాలా దాచిపెట్టాం. చూడండి అక్కడ చూడండి వాటర్ అలా వస్తున్నాయి అనమాట. చూడండి మేము ఆ వాటర్ని బేస్ చేసుకుని వెళ్తూ ఉన్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. బండిలో ఛార్జింగ్ అయితే ఉంది మాత్రం వెళ్తున్నాం అనమాట. మనం అక్కడ చూసిన వాటర్ ఈ మొత్తం చుట్టూ ఉన్న పంట పొలాలు మొత్తం వెళ్తాయి. అది మాకు తెలియదు, జస్ట్ అజంప్షన్తో ఇట్ ఈస్ రియలైజేషన్. ఎస్, మేము అలా అనుకుంటున్నాం. ఎందుకంటే దగ్గరలో అంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని కరువు ఉంటుంది. చూడండి
నేను చెప్పింది కరెక్ట్. నువ్వు ఆడ వాటర్ యాడొస్తానే చూసుకో. ఫస్ట్ మ్యాప్స్ చూడాలి మేము గైస్. మీకు చూపించే ఈ దాంట్లో మేము మ్యాప్స్ చూసుకోవడం మర్చిపోయాము, కానీ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాము. కానీ వెళ్తుంటే మాత్రం అదో మంచి ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఈ పచ్చని ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. టౌన్స్లో కొనుక్కునే ఫ్లవర్స్ ఇక్కడ నుంచి వస్తారు అనమాట. చెప్పుర్రా అంటే కుప్పలు కుప్పలు చెప్తారు ఎందుకురా. మాట్లాడుతున్నామంటే మీరు ఇలా చూస్తూ బోరు కొట్టుకుని ఉండడానికి మేమైతే మా వంతు సాయంగా మేము మాట్లాడుతున్నాం అన్నమాట. మాట్లాడితే బోరు కొట్టదు అని మా తుత్తర. ఓకే చూడండి, మా విష్ణుకు తెలియకపోయినా తెలిసినా ఏదో ఒకటి మాట్లాడేస్తాడు అనమాట. ఇక్కడ నుంచే మొత్తం అని సప్లై అయితే. చెప్పు విష్ణు. మొత్తం అండి కాదు, ఎంత కొద్ది మొత్తంలో మనం కొనుక్కుని కొద్ది మొత్తంలో ఉంటాయి కదా. చాలా ఉంటాయి అసలు. వాటర్ వస్తున్నాయి. దగ్గర వచ్చా మైక్ చూడొచ్చు మీరు, వాటర్ సౌండ్ కూడా. నేను చెప్పింది కరెక్టే. వాళ్ళు ఎంత అంటారు బైక్. చూడండి మై డియర్స్, ఎంత పచ్చగా మరి ఎంత విశాలంగా ఉందో, ఎంత పీస్ఫుల్గా కూడా ఉందో. సో మీరు కూడా వచ్చి ఈ యొక్క నేచర్ని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మీకైతే ఈ క్యాప్చర్ని చూపించడానికి మేమైతే ఇక్కడ ఇంతవరకు వచ్చాము. మీరే చూడొచ్చు ఎంత బాగుందో. చూపించేసిన అందరినీ మొత్తం అంతా, అందరినీ అని కాదు, ఈ నేచర్ మొత్తాన్ని చూపించి ఒకసారి. మా ఫ్రెండ్స్కి కూడా చెప్తానండి, ఇప్పుడు ఆ రూమ్లలో పడిపోయి ఆ పీజీల్లో పడిపోయి దొబ్బుతా అంటారు. ప్రతి ఒక్కరు కూర్చొని రీల్స్ చూసుకుంటా. రండి, నేచర్లోకి రండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా లైఫ్ని పీస్ఫుల్గా బతికేయండి. ఎక్కువ మాత్రం ఆలోచించద్దండి. విష్ణు, ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు? జస్ట్ చూడడానికి అంతే. చాలా బాగుందిగా, సూపర్. అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా పాటు నేను ఏదో ఇంట్లో కూర్చొని ఓజీ సినిమా చూస్తా అంటే, కానీ ఇంత అందాన్ని మిస్ అవుతామని చెప్పి అసలు అనుకోలేదు. అందుకే ఓజీ సినిమాని పాస్ చేసింది. ఓకే, స్టాప్ చేశాను. చాలా బాగుంది, వ్యూ మాత్రం సూపర్. సినిమా కంటే కూడా ఈ నేచర్ అనేది మాత్రం చాలా ఎంజాయ్మెంట్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు కూడా మీ యొక్క ఫ్రీ టైంని నేచర్తో స్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ అనేది కొంచెం పీస్ఫుల్గా అండ్ బెటర్ బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అనిపిస్తున్నాను. అరే రండ్రా, ఇక్కడ పనాస వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము, ఆ ఊరి దగ్గరికి వచ్చాము. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టైంలో చిరుతపులు తిరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇప్పుడు వెళ్ళడం కూడా భావ్యం కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. బట్ మేమైతే మీకు చూపించాలనే, మాకైతే ఖచ్చితంగా టైం ఉండదు నెక్స్ట్ వెళ్ళి చూడడానికి. సో ఇప్పుడే అలా వెళ్ళి కొంచెం ముందరకన్నా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. చూడండి వచ్చి ఎలాగుంది మీకు. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా అండ్ మేబీ ఆఫ్లైన్ వాటర్ అనుకుంటా రా. ప్రజెంట్ మనకు అనుకున్నది ఏంటంటే, ఊరు నుంచి భారీ వర్షాలు పడడం వల్ల మీకు ఏమైందంటే వర్షం ఎంత వరద అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ వరదేనా? మా తాతనైతే ఒకసారి అడిగి చూద్దాం, వెళ్ళొచ్చు వెళ్ళకూడదు. అదే పైకి వెళ్ళొచ్చా? వెళ్ళమా? వంక ఎక్కువ వస్తుంది, మరవేదో వస్తుంది. ఎట్లా? చెరువు ఉందా? సరే, మేమైతే వాటర్ ఫాల్స్ కోసం అయితే వచ్చాము. బట్ అక్కడికి వెళ్ళడానికి వీలు కాదు, ఈ టైం అయితే వీలు కాదని చెప్పేసి చాలామంది ఇక్కడ ఉండే ప్రజలకు చెప్పినారు. సో మనము ఇక్కడ ఉండే పెద్ద చెరువుని అయితే చూడడానికి అయితే వెళ్తున్నామంట. అది కూడా మరో వెళ్తుంది, ఫుల్గా చూడండి మీరే. చూడండి మీరు, ఆ శబ్దాలు కూడా ఉన్న అడవుల నుంచి శబ్దాలు కూడా చాలా భయంకరంగా గట్టిగా వినిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమంటే పులి కూడా ఉందని చెప్పేసి చాలామంది అయితే చెప్పారు ఇక్కడ. అది ఎంతవరకు నిజం అబద్ధం మాకు తెలియదు. బట్ పని మనం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక్కడ మాత్రం. మరో అయితే వెళ్తాను కానీ
ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారండి. సో మనం ఇప్పుడే వేరే అన్న వాళ్ళు అడిగాను అనమాట వెళ్ళొచ్చా అని చెప్పి. కానీ అటు సైడ్ నుంచి వెళ్తే దగ్గరంట, కానీ ఇటు సైడ్ అయితే దూరము. నైట్ టైం చిరుతపుల్లో అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అది నేను చెప్పేసి ఆల్రెడీ. కొత్త చెప్పు, మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ఫస్ట్. చెరువు ఏదో బాగుంటుంది అని చెప్పారు. సో అది చూడడానికి వెళ్తున్నాం. మేము అరుచుకోవట్లేదు గైస్, మా స్లాంగ్ ఇంతే. ఇక్కడ చూస్తే చిన్నగా చూస్తున్నట్టుంది, కానీ అక్కడ చూసారంటే మాత్రం ఓన్ సౌండ్ వస్తుంది, ఓన్ వచ్చేస్తాను. చెరువు బాగుంటుంది అయ్యా. అది రేట్లేదు ఇప్పుడు. అక్కడైతే మాత్రం నెమళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి రెండు కాదు, 3-4 ఏమో ఉన్నాయి ఇక్కడే. అక్కడ వెళ్తున్నాయి చూడండి, స్లోగా మూవ్ వెళ్తున్నాయి. ఇక్కడ నెమలి చూసారా, కనపడ్డా ఏమన్నా? మరీ దగ్గరికి వెళ్తే మాత్రం ఎగిరిపోతాయి అన్నమాట. చూడొచ్చు మీరు ఇలా ఊపుతున్నాడు. మిర్చి సినిమాలో అనుష్క ఊపినట్టు. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మనం అక్కడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలా నాన్ వెజ్ వెళ్ళొచ్చు, బట్ మనకి ఇదే ఎలా వెళ్ళాలి. సరే కానీ ఇక్కడ చూడొచ్చు. సో మనం అప్పుడే చూసిన వాటర్ చూసాం కదండి, ఆ వాటర్ అన్నీ ఇక్కడి నుంచే, ఈ చెరువు దగ్గర నుంచే వెళ్తున్నాయి అన్నమాట. వీరుడు సూర్యుడు శతద్రువంశ యోధుడు. సో జంపింగ్ ఎలా చేయాలో నేర్పించాడంట మనకి. సో మళ్ళీ ఇటు వస్తాడు రాలేడో చూద్దాం. రావడం కుదరదా? ఓకే, నేనే వస్తున్నా. వచ్చాడు. సడన్ గా పడిపోతాడే. మా వాడు చూడండి పాపం, నేను చెప్పులు అయితే తీసేసి వస్తాను. మా వాడు మాత్రం అనవసరంగా అలా వెళ్ళి అలా రూట్ ఉంది. సో వాటర్లో నడకన్నమాట. ఇదొక ఎక్స్పీరియన్స్. అనవసరంగా అటు వచ్చేవాళ్ళం, వాళ్ళు చూడండి ఎలా వస్తున్నారు. మేము మాత్రము ఇక్కడ వీరాది వీరుడు సూర్యుడు ధీరుడు ఉన్నారు కాబట్టి మనం జంప్ చేసి వచ్చామన్నమాట. బ్రో అటు కూడా దారుందా? ఓకే. సో మీరు చూడొచ్చు, అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ నడిచినట్టు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఇట్ ఈజ్ జాక్పాట్ షో. ఇది జాక్పాట్ షో అన్నమాట. ఎటు పడితే అటు వెళ్తున్నాము. ఈ చెట్లలో ఈ పొదల్లో ఏమున్నాయో ఏమో తెలియదు. పడిపోతున్నాడు యువకుడు, శతద్రువంశ యోధుడు, కాలభైరవ. 100 మందిని కాదు కదా, ఒకరిని కూడా చెప్పలేడు. సో చూస్తుంటే చాలా లోతుగా ఉంది, కానీ రిస్క్ చేస్తున్నాం. కాలభైరవ చూస్తే ముందుగానే చెప్పులు ఆరబెట్టాడు. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే వాటర్ వస్తున్నాయి. ఫైనల్గా దీనికోసం అయితే రాలేదు, కానీ దీన్ని చూసామన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ వాటర్ సౌండ్ కూడా చూడండి ఎంత ఫోర్స్గా వస్తుంది. ఫోర్స్ఫుల్గా కదా వస్తుంది, ఫోర్స్గా వస్తుంది. నేను అసలు ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్